హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ కార్న్ అయితే తెచ్చాను. స్వీట్ కార్న్తో నేను పకోడీ చేశాను అనమాట. ఆ రెసిపీ కూడా చూడండి. ఈ రెసిపీ చూడండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఏం చేశానంటే మొక్కజొన్న నుంచి విత్తనాలు అయితే వేరు చేశాను అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, పచ్చిగా ఉన్నాయి, సూపర్గా ఉందన్నమాట. మొక్కజొన్న అయితే ఫ్రెష్గా ఈరోజే పొలం నుంచి తెచ్చారు, అప్పుడే మేము కొన్నాము. ఇప్పుడైతే వాటిని మనము మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఈ విత్తనాలన్నీ లోపల వేసేసుకోవాలన్నమాట. ఇందులో 3 పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి వేసి మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి మిక్సీ ఎంత బాగా వచ్చిందో. మనం కచ్చాపచ్చగా అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇందులో కార్న్ఫ్లవర్ పౌడర్ వేసాను. ఇప్పుడు పచ్చిశనగ పౌడర్ అనమాట. పచ్చిశనగ పౌడర్ వేసాను. తర్వాత నేను మామూలుగా బియ్యం పిండి వేసాను అనమాట. పసుపు వేసాను. తర్వాత సాల్ట్, ఇవన్నీ వేసి నేను లైట్గా కలిపేసాను. మనము మిక్సీ చేసిన ఆ వాటరే సరిపోయిందనమాట. నాకు కొంచెం సేపు నానబెట్టి అలా వదిలేసాను. తర్వాత మనం మిక్సీ చేసిన వాటర్ సరిపోతుంది. తర్వాత నేను బాండీలో ఆయిల్ వేసి హీట్ అయిందో లేదో కొంచెం చూశాను వేసి. తర్వాత నేను గారెల్లాగా అయితే వేసేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది హెల్త్కి కూడా మంచిదన్నమాట. స్వీట్ కార్న్ నేను ఫ్రెష్గా ఉంటేనే తెచ్చుకుంటాను అనమాట. అయితే తెచ్చుకున్న ప్రతిసారి వెరైటీ చేస్తూ ఉంటాను. ఈసారి అయితే నేను గారెలు అయితే చేశాను స్వీట్ కార్న్తో. మీరు చూడండి, చూసి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. నేనైతే ఏమి ఇలా మీకు చూపించిన కొన్ని ఐటమ్స్ వేయించాను. టేస్ట్ అయితే అద్దరి